జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని ఏ పూలతో పూజిస్తే మనలోని కోరికలు వెంటనే నెరవేరుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ నెల జూన్ 7వ తేదీ శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం అని చెబుతారు. ఈ మాసంలో తనని ఆరాధించిన వారికి అంటే బ్రహ్మదేవుల వారిని ఆరాధించిన వారిని సులభంగా అనుగ్రహిస్తారని చెప్పి ప్రతీతి అండి. ఈ నెల రోజుల పాటు బ్రహ్మను విశేషంగా పూజిస్తారని చెప్పవచ్చు. అలాగే విశేష ఫలితాలని మనం పొందవచ్చు. ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనేది మనకి అనంత ఫలితాన్నిస్తుంది. అలానే మనం నీళ్ళను కానీ ఏవైనా దానం చేస్తే మనకి స్పెషల్‌గా నీళ్ళను గనుక మనం దానం చేస్తే మనకి చాలా చాలా ఉత్తమమైన ఫలితాలనిస్తుందండి. జ్యేష్ఠ శుద్ధ తది నాడు ఆరంభమయ్యే తృతీయ శుద్ధ తది నాడు రంభా తృతీయ జరుపుకుంటారండి. ఈ రోజున ప్రత్యేకంగా ఆ పార్వతీదేవిని పూజించడమే కాకుండా ఆ దానాలకు కూడా చాలా శుభదాయకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే అన్నదానాలు కూడా చాలా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఈ నెలలో వచ్చేటువంటి దశమి రోజున దశపాపహర దశమి అంటారండి. ఈరోజు గనక చేసేటువంటి ఇది మ సమస్త నదులు గంగా నది స్నానం కానివ్వండి, దానాలు కానివ్వండి, మనకి ఉన్నటువంటి 10 రకాల పాపాలను పోగొడతాయని చెప్పి అంటుంటారు. అలాగే ఏదైనా నదిలో గనక మనం 10 సార్లు మునిగేస్తే వచ్చేటువంటి మంచి ఫలితం కూడా వస్తుంది. గంగా నది అవకాశం అనేది అందరికీ ఉండదు కాబట్టి మన దగ్గర పరివారంలో ఉన్నటువంటి ఏ నదీ పరివాహక ప్రాంతాల్లోనైనా స్నానం చేయొచ్చు. అలా కుదరదు, అది కూడా కుదరదు అనుకునేవారు గంగమ్మ తల్లిని తలుచుకొని చెప్పి ఇంట్లోనే మనం ఇలా స్నానం చేస్తే మనకి దశమి రోజున అంతటి విశిష్టత కలుగుతుందని చెప్పవచ్చండి. అలాగే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చండి. అయితే మనం ఈ మాసంలో మనకి ఐశ్వర్యం ప్రాప్తి కలిగించాలి అని చెప్పి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్న విష్ణు పారాయణం అనేది మనకి చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెప్పవచ్చండి. మరి ఆ శ్రీ మహావిష్ణువుకు కూడా ఎంతో చాలా ఇష్టమైనటువంటి మాసం అనే చెప్పాలి. తనను ఈ శ్రీ మహావిష్ణువుని ఈ మాసంలో మనం గనక పూజిస్తే విశేష ఫలితమండి. ఏ మానవుడు తనను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తిని కలగచేస్తానని చెప్పినటువంటి రోజని చెప్పవచ్చండి. ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని. అలాగే ఈ మాసంలో వచ్చే మనం ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశులు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇంక వీడియోలోనికి వస్తే మనం ఈ జ్యేష్ఠ మాసంలో ఎటువంటి పువ్వులతో అమ్మవారిని గనక మనం పూజిస్తే మనకి విశేష ఫలితం కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం సత్వరం కలిగి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అనేది మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. దేవీ పురాణంలో ఉన్నటువంటి వచనాన్ని చింతన అనేటువంటి గ్రంథం వివరిస్తూ మనకి ఏ ఏ పువ్వులతో పూజిస్తుందనేది మనకు తెలియజేస్తుందండి. జ్యేష్ఠ మాసంలో వికసించేటువంటి పద్మాలతో ప్రతిరోజు అమ్మవారిని పూజించినట్లయితే వారి వారి మనసులో కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయని చెబుతారు. ఆ కోరికలు ఎటువంటివై ఉండాలి? ధర్మంతో కూడినవై ఉండాలండి. అప్పుడు ఆ అమ్మవారు వెంటనే సంతోషించి ధర్మబద్ధమైన కోరికలను మనకి తీరే విధంగా చేస్తారండి. మరి రోజు మనం ఎన్ని పువ్వులతో పూజించాలండి ఇక్కడ అంటే సంఖ్య లేదండి. మన యథాశక్తి మనం ఎన్నైనా తెచ్చుకోవచ్చండి. 1000 పువ్వులు ప్రత్యేకంగా తెచ్చుకొని నిత్యం సహస్రనామార్చన చేయగలిగితే ఐశ్వర్యవంతులైనటువంటి వారికి ఆ అవకాశం ఉంటుంది. వారు చక్కగా చేసుకోవచ్చు. దీనివల్ల అనంత ఫలితం అనేది కలుగుతుంది. లేక ప్రతిరోజు కూడా 108 పువ్వులను పెట్టి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. అమ్మో! మా వల్ల కాదు, మాకంత స్తోమత లేదండి మేము అన్ని పువ్వులు మాకు లభించవు అనుకునేటువంటి వారు ఎన్ని తామర పువ్వులు దొరికితే అవకాశం ఉంటే అన్నీ తీసుకొని వాటితో భక్తి ప్రధానంగా అమ్మవారిని పూజించవచ్చండి. ఇక్కడ అమ్మవారు అన్నప్పుడు ఏ దేవి స్వరూపాన్ని ఆరాధన చేయాలి అంటే దుర్గాదేవి, లలితాదేవి ఇటువంటి మూర్తులు ఎవరైనా కూడా
లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవారి స్వరూపం ఏదైనా సరే ఆరాధన చేయవచ్చండి. ఇలా ఆరాధన చేస్తూ మనం నివేదించేటువంటి నైవేద్యాల్లో రకరకాల నైవేద్యాలతో పాటు ప్రత్యేకంగా తేనెను నివేదన చేయాలండి. ఈ మాసంలో మంచి తేనెను నివేదించి మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా జ్యేష్ఠ మాసమంతా కూడా చేయడం వల్ల ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలగడంతో పాటు ప్రత్యేకించి మన మనసులోని కోరికలనేవి నెరవేరుతాయండి. తామర పువ్వనేది దేవతా పుష్పం. అదంటే అందరికీ దేవతలందరికీ చాలా ఇష్టం. అది వికాసానికి, ప్రకాశానికి, ఐశ్వర్యానికి సంకేతంగా ఉండేటువంటిది. వికాసానికి సంకేతంగా ఉంటుంది కాబట్టి మనలో ఉండేటువంటి షట్చక్రాలను కూడా పద్మంతో పోల్చి చెప్పడం అనేది జరుగుతుందండి. మానసిక వికాసాన్ని కలగచేసేటువంటివి ఈ తామర పువ్వులండి. ఈ పువ్వుల నుంచి వచ్చేటువంటి సుగంధం, ఆ పువ్వును చేతితో పట్టుకున్నటువంటి కలిగేటువంటి స్పర్శతో కలిగేటువంటి ప్రయోజనాల వల్ల కూడా కావచ్చు. ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి జ్యేష్ఠ మాసంలో మనం అమ్మవారిని తామర పువ్వులతో గనక పూజిస్తే మనకు సమస్త కోరికలనేవి తీరే అవకాశం ఉంటుందండి. అయ్యో! మాకసల ఆ అవకాశమే లేదండి, మాకు దొరకవు అని అనుకున్న వారు ఏంటంటే, ఆ అమ్మవారిని మనస్సులో సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆ అమ్మవారిని ధ్యానిస్తూ, తలుచుకుంటూ అక్షింతలు సమర్పించినా చాలండి. ఆ అమ్మవారు మనకి అనుగ్రహిస్తుందనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే, మనకు అవకాశం ఉండి పువ్వులు కనుక దొరికితే మనకి కొంత ఫలితం అనేది రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.